నరేందర్ మోడీ గారు 10 ఏళ్ళు ఢిల్లీలో కూర్చొని కేసీఆర్ ఈడ అంత దరిద్ర పాలన అందిస్తూ ప్రజాధనాన్ని దోసుకొని పోతుంటే సెంట్రల్ గవర్నమెంట్లో పెద్దన్న పాత్ర పోషించే నరేందర్ మోడీ 10 ఏళ్ళు ఏ గాడిద పనులు దొంగతుందని అడుగుతున్నా. ఎందుకంటే మీరు అయ్యాలనే అరికట్టుంటే కాళేశ్వరం స్కామ్ జరిగేది కాదు. ఆ రోజు నువ్వు కేసీఆర్ని అన్ని విధాలుగా కాపాడి తెలంగాణ ప్రజల్ని లూటీ చేయడంలో నీ భాగస్వామ్యం ఉందని తెలంగాణ ప్రజలు నమ్మిర్రు. కాబట్టి నువ్వు మళ్ళీ కొత్తగా వచ్చి మా 100 రోజుల పాలనలోనే ఇవాళ పేపర్ చూస్తే మేము రోజు ఎన్ని స్కాములు చేసినో బయటికి తీసుకొస్తున్నాం. పాలనకు రాగానే శ్వేతపత్రం రిలీజ్ చేసి క్లియర్గా చెప్పినాం, ఈ రాష్ట్రాన్ని 2014 65 కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసిర్రు. దేనికి చేసిర్రో చెప్పాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉందని చెప్పినాము. ఇంకా నరేందర్ మోడీ గారు లేకపోతే బీజేపీ పార్టీ మేమేదో వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేమని చెప్తున్నాం. కాంగ్రెస్ గెలుస్తుందని తెలవక బీఆర్ఎస్ని గెలిపించే ప్రయత్నం ఎన్నికల ముందు చేసిర్రు. బీఆర్ఎస్ గెలవక కాంగ్రెస్ గెలవగానే ఇప్పుడు బీఆర్ఎస్ని పార్టీని నిర్వీర్యం చేసి పార్టీ ఓట్లని దండుకోనికి కవితను రేజ్ చేశారు. వీళ్ళకు చిత్తశుద్ధి లేదు బీజేపీకి. రాజకీయాలు ఎవరైతే అబ్కీ బార్ 400 అంటుండు కదా, ప్రజలు నిర్ణయం చేస్తారు. జూన్ 4వ తారీఖు నాడు పెట్టెలు తెచ్చినో తెలుస్తుంది నరేంద్ర మోడీ భవిష్యత్తు ఏందో, బీజేపీ భవిష్యత్తు ఏందో.